తేదీ 15వ తారీఖు మకర సంక్రాంతి రోజు ఉదయం ఇంటి నుండి బయలుదేరి చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళడం జరిగింది. మొదలు అక్కడ మకర సంక్రాంతి చేసిన అప్పాలు తీసుకువెళ్ళి ఒక 2 తినడం జరిగింది. చూడండి, మీరు చూస్తున్నది ఇది స్కేటింగ్. చిల్డ్రన్స్ పార్క్ బాలసముద్రంలో ఉంటుంది. అక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. దాని పక్కనే చిల్డ్రన్స్ పార్క్. ఇప్పుడు మీరు చూస్తున్నది కాళోజీ కళాక్షేత్రం. హన్మకొండ బస్టాండ్ నుంచి 50 మీటర్ల దూరంలో కాళోజీ కళాక్షేత్రం ఉంది కదా, దాన్ని మొన్న రీసెంట్లీ మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓపెనింగ్ చేయడం జరిగింది. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడండి, ఒకసారి బయట నుంచి చూస్తే తర్పణం లాగా ఊపడుతుంది. మన వరంగల్లో మొత్తం అధునాతన హైఫై బిల్డింగ్ అంటే ఇదే. మీరు దాన్ని ప్రత్యక్షంగా చూస్తే అసలు మీరు ఇక్కడ ఫోటో దిగకుండా మీరు వెళ్ళరు, అంత బాగుంటుంది. చూస్తుందా మీరు, మెయిన్ రోడ్ అది. అటు కాజీపేటకి వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి. మీకు క్లారిటీగా చూపిస్తాం. మళ్ళీ ఇటు హన్మకొండ బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్కు వెహికల్ పోతుంది. ఇటు లెఫ్ట్ సైడ్కి అది హన్మకొండ బస్ స్టాండ్కు కాజీపేటకు మెయిన్ రోడ్ ఎంబడ. ఇది మనం కేవ్ జంక్షన్, హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ మనం వచ్చేసాము. బాలసముద్రంలో ఉన్న గ్రౌండ్కు ఈరోజు గాలిపటాలు ఎగరవేయడానికి చాలామంది ఇళ్ళ దగ్గరనే ఎగరవేశారు. కానీ తను చూడండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మెంటల్గా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే అతని పిల్లలను ఇంటి వద్ద ఎక్కిస్తే బాగుండదు, వద్దు అని పద్ధతి కాదు అని చెప్పేసి అని తన 2 పిల్లలను తీసుకొని గ్రౌండ్కు వచ్చి ఇక్కడ వారితో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, అతనికి హ్యాండ్స్ ఆఫ్. ఇతనే వాళ్ళ పిల్లలు, 2 అబ్బాయిలు. చూడండి, ఎగరేస్తున్నారు ఎంత సంతోషంగా పిల్లలుగా. కైట్ ఒకటి కట్ అయ్యి ఇదాకా వచ్చింది. దాన్ని నాకు దొరుకుతుంది అని చెప్పేసి అని పోటీ పడుతున్నారు పిల్లలు. చివరికి ఒక పిల్లానికి విజయం దక్కింది. చూడండి, గ్రౌండ్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. అసలు నేను అనుకున్నా చాలామంది ఉంటారు కావచ్చు అనుకున్నా, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు అలా. మీకు ఇందులో కైట్ అవుపిస్తుందో లేదో కానీ ఇగో నేనే కైట్ ఎగరేద్దామని చెప్పేసి అని కొంచెం ట్రై చేసిన. కొద్దిగా ఎగిరింది, అలా కింద పడుతుంది. ఎందుకంటే దీనికి దారం కట్టేటప్పుడు కణాలని చెప్పేసి అని ఉంటాయి. అది సరిగ్గా లేకపోవడం వల్ల కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. కణాలు కట్టడం అనేది కూడా ఒక కళ. చిన్నప్పుడు నేను పతంగులే తయారు చేసేది. ఇప్పటికీ తయారు చేస్తే మీకు కావాలంటే నేను తయారు చేసి జంట కమ్మలకి చింపి చీపురు గుడ్డ పెట్టి, ఇప్పుడు బొంగులు అవి ఇవి వచ్చినాయి కానీ చీపురు గుడ్డ పెట్టి తయారు చేసేది. పెట్టి కణాలు కట్టి తోక కూడా ఇంత పెద్ద పెట్టేది, నీళ్ళు తోక పెట్టేది, కణాలు కట్టేది. కాకపోతే అప్పుడు మాంజదారాలు లేవు. చిన్నప్పుడు మాంజదారాలు కూడా అంత స్నేహితులతో తయారు చేయడం జరిగింది. సీసా వక్కలు అవి వేసి దాన్ని చేసి ఎండబెట్టి దారం ఆడికి అటు చివరికి ఇటు చివరి దాకా కట్టి దానికి రుద్ది ఆరబెట్టి ఎండబెట్టి తెల్లారి మనం వాడుకునేది. ఆరిన తర్వాత దాన్ని మాంజా అంటారు. కానీ ఇప్పుడున్న మాంజాను పోలీసు వారు బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఇట్లా ఇళ్ళల్లో ఎక్కిస్తే
మాంజ అది కైట్ కట్ అయిపోయి రోడ్ల మీదకి దారంతో వచ్చి రన్నింగ్ వెళ్ళడం వల్ల చాలామంది గొంతులు కోసుకొని చాలామంది ప్రమాదానికి గురయ్యారు. అయినా కూడా గ్రౌండ్కి వచ్చి ఎవరు కూడా పతంగులు ఎగరవేయడం లేదు. చూడండి, పండుగ రోజు నేను పోయింది, ఎంత హడావిడి ఉండాలి, అసలు లేనే లేదు. హైదరాబాద్ అయితే చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా వేలాది మంది, అసలు చూస్తే కనులు అసలు అదైపోతుంది మొత్తం హైదరాబాద్లో అయితే. మీరు ఒకసారి చూడండి, పతంగులు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెడతారు. చూడండి, ఇది మన బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది. మనకు మీరు చూస్తున్నది కాళోజీ కళాక్షేత్రం ఉపడుతుంది కదా, బాగుంటుంది. రైట్కి వెళ్తున్నాయి వాహనాలు, అది కాజీపేటకి వెళ్ళే వాహనాలు. ఇటు నుండి వచ్చే బండి రెడ్ కలర్ది హన్మకొండకి వెళ్తే ఇటు బస్ స్టాండ్ కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఉంది. హన్మకొండ చౌరస్తాకు హన్మకొండకు చాలా విశాలంగా ప్లేస్ ఉంటుంది. కట్టడం అయితే అసలు అద్భుతమైన డిజైన్. అది కలర్స్ కూడా చాలా బాగా వేస్తారు. ఇట్లా దర్పణంగా రాజదర్బార్ ఎక్కువ ఉంటుంది. అది లోపల మరి ఇంకా ఎంత బాగుంటుందో. ఒకసారి ఈ మధ్యలో ప్రోగ్రామ్ అయినప్పుడు పోవాలి. చూశారు కదా, మీరు ప్రతిసారి వీడియో చూసినప్పుడల్లా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చూడడానికి వీలుంటుంది. మీరు లైక్ చేయకపోతే వేరే వాళ్ళకి పోదు. మీరు ఎన్ని లైకులు చేస్తే అంత ఈ వీడియో కూడా ఇతరులకు చూడడానికి వెళ్తుంది మీ లైక్లతోటే. చూస్తున్నారు కదా, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు రోడ్డు. పండుగ రోజు కూడా కొంచెం బిజీ చాలా తక్కువ ఉంది ఈరోజు. అంటే రెగ్యులర్ కంటే అందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా పల్లెటూళ్ళకు, ఎవరు వాళ్ళ ఇంటికి, అమ్మగారింటికి, అవ్వగారింటికి. కాబట్టి కొంచెం లైట్గా ఉంది. ఓకేనా, బాయ్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ముగ్గు, సంక్రాంతి పండుగ సందర్భంగా మా పిల్లలే వేయడం జరిగింది. ఇది 3 hours పట్టింది అది అంతా చేయడానికి. పిల్లలకు కలర్లు వాళ్ళే తెచ్చుకున్నారు. ఎంత బాగుందో చూడండి, అద్భుతంగా. అది 2 రోజుల దాకా కూడా ఊడవకుండా అట్లే ఉంచినాం మేము, అంటే 2 daysకి. చూసారా, కమలం పువ్వు, ఇటు చెరుకు, అటు వరి ధాన్యం, ఇటు కుండ, అటు పోతే అట్లా పాలు పొంగినట్టుగా. చూడండి ఎంత బాగుందో. పక్కన కైట్స్. అసలు నిజంగా ఇది ముగ్గేనా అనిపిస్తుంది కదా మీకు. అవునండి, ఇప్పుడు మనం అటు వెళ్తున్నాము. మనం వచ్చేసి ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే మహిబాద్ అవతల ఇల్లందు అని ఉంటుంది. ఇల్లందుకి వెళ్తున్నాము. చూడండి, డబుల్ రోడ్ ఇది. మీరు కొత్తగూడెం వెళ్ళినా, భద్రాచలం వెళ్ళినా ఇట్లకి వెళ్ళొచ్చు. వయా నర్సంపేట్, గూడూరు, మహిబాద్, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం. మధ్యలో ఒకటి ఉంటుంది వైరానా ఏదో సంథింగ్, వైరా కాదు ఇంకోటి. ఒకప్పుడు ఇట్లా 8:30 మీదకి వెళ్ళేది. ఇప్పుడు ఈ రోడ్డు కూడా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ వర్క్ ఉండే ఫినిషింగ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది గూడూరు గ్రామం, నర్సంపేట దాటిన తర్వాత గూడూరు.
నర్సంపేట పక్కనే ఉంటుంది, జస్ట్ ఒక 15 to 20 కిలోమీటర్స్. బస్ స్టాండ్కి వచ్చేస్తున్నాము. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం మనం వచ్చేసి. ఇది సెంటర్ పాయింట్. గూడూరు చిన్నది, లోపలికి ఉంటుంది కానీ మెయిన్ రోడ్ కొంచెం చాలా తక్కువనే ఉంటుంది. ఇక్కడ కూడా బొంగులతో దుకాణం ఉంటుంది లెఫ్ట్ సైడ్కు, పెట్రోల్ పంప్ ఎదురుగా. చాలా బాగా తెలియజేశారు, బాంబూస్ రెస్టారెంట్ అని. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో విలేజ్. ఓకే మరి బాయ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇల్లందు. మనం ఇల్లందుకు ఎంటర్ అవుతున్నాము. ఇల్లందు నుండి వచ్చేటప్పుడు ఇది అలా రైల్వే ట్రాక్ ఉంటుంది. రైల్వే ట్రాక్ తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే క్రమంలో తీసింది ఇది. చూడండి కొంచెం క్లారిటీ అంటే ఫోన్ పట్టుకొని ఒకటే ఫోన్ ఒక చేత పట్టుకొని ఒక చేత డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెం క్లారిటీ లేదు. అయినా బాగానే ఉంటుంది, బాగానే ఉంది. ఇది రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ దేనికోసం అంటే ఓన్లీ మనం బొగ్గు కోసమే. ఇప్పుడు మనం వెళ్ళడం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ముందుకు వెళ్తే సర్కిల్ వస్తుంది, కొంచెం క్రాస్ రైట్ సైడ్కు. లెఫ్ట్ సైడ్కి టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. రైట్కు ఇలాగే మనం కొంచెం ముందుకు వెళ్తుంటే ఎంత బాగుంది కదా రోడ్డు. అటు ఇటు చెట్లు, మధ్యలో డివైడరు, విశాలమైన రోడ్లు ఉన్నాయి. ఇది నాకు తెలిసి మనం వెళ్ళినది కాదు, మహబూబాద్ అనుకుంటా. కొద్దిగా వీడియో కన్ఫ్యూజ్ ఉంది. లేదు వెళ్ళినదే. ఇంకా లెఫ్ట్ సైడ్కి పోతే కోర్టు ఉంటుంది, పాకాలగూడెం పోవచ్చు. దగ్గర కొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుంది. ఇల్లందు బస్ స్టాండ్ వస్తుంది. బస్ స్టాండ్ కూడా మళ్ళీ రైట్కి ఉంటుంది రోడ్డు, రైట్ తిరగాల్సి వస్తుంది. ఇంకా ఇదే లెఫ్ట్ సైడ్కి జంక్షన్లో లెఫ్ట్ సైడ్కి బస్ స్టాండ్ ఉంటుంది. ఇదే లెఫ్ట్ సైడ్ బస్ స్టాండ్, ఇల్లందు బస్ స్టాండ్, ఆటో స్టాండ్. రైట్కి తీసుకుంటున్నాం రోడ్డు. ఇప్పుడు మనం ఇల్లందు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాము. కొంచెం ముందుగా ఒక బ్రిడ్జ్ వస్తుంది, మళ్ళీ అండర్ బ్రిడ్జ్ అంటే మనకు ఫ్లైఓవర్ ఉన్నట్టు. కిందికి వెళ్ళి ట్రైన్ పోతుంది, మనకు పైన ఉంటాం మనం. ఇక్కడే మనకు వచ్చేది కొంచెం ముందుకు వెళ్తే. చాలా బిజీ ఉంటుంది రోడ్డు, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం చిన్నగా పబ్లిక్ ఎక్కువ ఉంటారు, రోడ్డు కొంచెం చాలా చిన్నగా అయిపోతుంది. అటు ఇటు బండ్లు అవి వాహనాలు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మనకు.
అయితే మీరు చూస్తున్నది బ్రిడ్జ్ వచ్చేసింది, దాటుతున్నాం బ్రిడ్జ్. ఇప్పుడు మనం దాటాము. కొంచెం ముందుకు పోతే ఇక్కడ థియేటర్ ఉంటుంది ఒకటి లెఫ్ట్ సైడ్, సినిమా టాకీస్. రైట్ సైడ్కి వచ్చేసి పెట్రోల్ పంప్ ఉంటుంది. అదే రైట్ సైడ్కి ఒక యూనియన్ ఆఫీస్ ఉంటుంది, సిపిఐ వాళ్ళది ఎవరు. తర్వాత పోతే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ, మీకు ఇప్పుడు అవపడుతుంది కావచ్చు. యూనియన్ ఆఫీస్ పోయింది. పోలీస్ స్టేషన్ కూడా మధ్యలో మీకు అవపడుతుంది. రైట్ సైడ్కి ఉంటుంది మనం అటు పోతుంటే. డివైడర్ చెట్లు అయితే బాగా మెయింటైన్ చేస్తాను అట్లా. పూలు కూడా ఉండగా ఇంత బాగున్నాయో. పండ్లు కూడా చాలా పనులు ఉంటుంది పెట్రోల్ పంప్. పండ్లు కూడా చాలా దొరుకుతాయి, అంత ఫ్రెష్గా. మార్కెట్ బాగుంటుంది ఇక్కడ. షాప్స్ చూడండి మీరు, ఎంత కంటిన్యూ ఉన్నాయి అక్కడ నుంచి జరిగేదాకా. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఇదే పెద్ద టౌన్, అందరూ ఇడికి రావాల్సిందే. కాబట్టి ఇదే, ఇది మహిబాద్లో మనము సిఎన్జి ఫిల్లింగ్ చేయించుకోవడానికి ఆయన కొద్దిసేపు అక్కడ ట్యాంకర్ వచ్చి అన్లోడ్ అవుతుంది, దానికోసం కొద్దిసేపు వెయిట్ చేసాము. ఆటో వాళ్ళు చూడండి సిఎన్జి కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ అభిమానులు నట్టున్నాడు, ఈయన చూడండి కొటేషన్ రాసుకొని వేసుకున్నాడు ఆటో వెళ్తారా అబ్బాయి. సిఎన్జి వాహనము లోడ్ తీసుకొచ్చి ఇక్కడ లోడ్ చేస్తుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు మహిబాద్ ఊరు చివరికే ఉంటుంది దగ్గరలో. అంటే ఇటు ఇల్లందు కొత్తగూడెం వెళ్ళే వారు కూడా జస్ట్ ఇలా వెళ్తే అలా వస్తుంది. థ్యాంక్ యూ, గుడ్ నైట్.